అతడు శిలువ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రములుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములను పాలువారలను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభలో జ్ఞాపకం ఉంచుకొనుము. మా ప్రాస జగద్గురులు, మా పీఠాధిపతి ప్రకాష్ సగిలి ప్రకాష్ పీఠాధిపతులు గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఈ లోకం నుండి తెలుసుకున్న వాంఛల దాసుని స్నేహితుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన ఇతరులు అతని ఉత్థానమందు పాల్గొనగాక. ఉత్థానమున నమ్మికకు చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. ఉత్తరించిన ఆత్మను దిక్కులేని ఆత్మను నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరి పెదాయి
పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయను. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో